ప్రార్థన. కృపగలనైనా ఉన్నతమైన దేవ, గొప్ప దేవ, సమస్తానికి సముద్ర నిన్న నేడు నిరంతరము ఏక రీతిని గొప్ప దేవ, మీ యొక్క వాక్యము సత్యము జీవయార్థమనేది మీ వాక్యములో ఉన్న విషయములు అనేకులు చదువుతున్నప్పటికీ వింటున్నప్పటికీ గ్రహించలేని వారిగా ఉన్నారు. వారు మరలా ప్రశ్నలు వేచుండగా, ప్రశ్న వేసాడంటే ఆ ప్రశ్న సమాధానం ఆ వ్యక్తి తెలియదు, అందుకని ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్న సమాధానం బైబిల్లో ఉన్నవి. ప్రతి ప్రశ్నకి సమాధానం బైబిల్లో ఉంటుంది. ఆ విధంగా బైబిల్ మీరు రాయించారు. ఈ సమయంలో ప్రశ్నకు సమాధానం చెప్తుండగా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేది నేను కాదు, మీరు. మీకు తెలుసు ఈ గ్రంథం మీది, బైబిల్ మీ గ్రంథం. ఎవరైతే ఈ విషయాలు అడుగుతున్నారో వారు గ్రహించటకు మీ పరలోక సింహాసనం నుండి వారేసే ప్రశ్న సమాధానము మీరే దైత్యమని కోరుచు సమస్తకలు తెచ్చి మీరే మహిమ పొందమని వారి ద్వారా అనేకులు తెలుసుకుంటారు. ఇటువంటి ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. వారికి కూడా ఈ ప్రశ్నలు సమాధానము దొరుకుటకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరే మాట్లాడండి. ఎవరైతే వింటున్నారో వారు మారు మనసు పాపక్షమాపణ కలిగి ఉంటకు, యేసు క్రీస్తు ప్రభుని నమ్మి బాప్తిసం పొందుటకు మార్కు సువార్త 16:16 ప్రకారం మీరే సహాయపడమని కోరుచు సమస్తకలు తీర్చండి. ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం. మీరే ఈ సమయాన్ని మహిమకరమైనదిగా చేయమని కోరుచు యేసు నామములో బతిమాలి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అనేక అంశాలు అడుగుతున్నారు. 9989951839 నా సెల్ నంబర్ 9989951839. మీకు ఏమైనా బైబిల్లో సందేశాలు ఉంటే వాటిని ఆ ప్రశ్న ద్వారా సమాధానం మీరు పొందుటకు వాట్సాప్లో ఈ యొక్క నెంబర్కి మీరు ఈ ప్రశ్నలు పెడితే వాటిని మేము చూచి సమాధానం చెప్తాం. దేవుని కృపలో గ్రహించాలి. మీరేం చేయాలంటే అనేకులకు షేర్ చేయాలి. మీకే కాదు, ఎంతోమంది ప్రభుని నమ్మిన వాళ్ళు ఉన్నారు. వారికి కూడా ఇవన్నీ కూడా ఏదేం తోట దగ్గర నుంచి చెప్పుకొస్తున్నాం. ఇప్పటికీ 542 ప్రశ్నలకు సమాధానం చెప్పాం. 542 ప్రశ్నలకు సమాధానం ఏదేం తోట దగ్గర నుండి ఆది కాండము 2వ అధ్యాయం దగ్గర చెప్తున్నాం. కాబట్టి అనేకులకు షేర్ చేయండి. ఆ విధంగా కూడా మీరు సువార్త చేయొచ్చు. రెండోది, బెల్ ఐకాన్ నొక్కండి. మాకు లైక్ కొట్టాలి. లైక్ కొడితే ఎంతమంది చూస్తున్నారో తెలుస్తుంది మాకు. ఈ విధంగా ప్రభు సేవలో మాతో పాటు మీరు కూడా ఉంటారని మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తున్నాం. ప్రభు సేవలో ఇంకా మీకు తెలియాలంటే మీ ప్రాంతాలకు మిమ్మల్ని పిలండి. మేము వచ్చి మ్యాప్తో సహా వచ్చి అన్ని విషయాలు క్లియర్ చేస్తాం. మా దగ్గర ఫోటోలు కూడా జిరాక్స్ కాపీలు మీకు ఇస్తాం. కాబట్టి ఎవరైతే ప్రశ్నలు వేస్తున్నారో మీతోనే అంతమైపోకుండా ప్రపంచంలో అనేకులు చూస్తున్నారు ఈ వీడియోలు. దేవుడు నన్ను అదిగా నా వెనకాల మ్యాప్ ద్వారా ఆసియా, ఐరోపా, ఆఫ్రికా అనే ఖండాలు తిప్పాడు. బైబిల్ నెరవేరింది. బైబిల్ చరిత్ర ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు జరిగింది 3 ఖండాల్లో: ఆసియా, ఐరోపా, ఆఫ్రికా. ఈ విధంగా దేవుడు తన యొక్క బైబిల్ విషయాలు తెలియజేస్తున్నాడు. జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా. మీలో చాలామంది చర్చిలకి వెళ్తుంటారు. అక్కడ చెప్పే వాక్యం మీకు సరిగ్గా మరి సరిపోద్ది. సరిపోతే మేమున్నాం వెనకాల ఎన్ని చూసినాడు. నేను ఎవరిని? ఐ విట్నెస్. బైబిల్కి ఐ విట్నెస్. నేను క్షుణ్ణంగా చూసినోడిని. ఏదేం తోటకి దేవుడిని 20 సార్లు తీసుకెళ్ళాడు.
ఆ పక్కనే అబ్రహాం ఇల్లు ఉంది, ఊరు అనే పట్టణం. ఆ పక్కనే కయ్యూని హేబెల్ చెప్పని చూడుంది. ఆ పక్కనే కోఫా. కోఫా అంటే ఆదాం అవ్వలు పాపం చేసిన తర్వాత వెళ్ళిపోయిన స్థావరం. అక్కడే నోవహు ఓడ కట్టాడు. ఇంకా మ్యాప్లో మీకు నినివే, నిమ్రోద్, బాబెల్, బబిలోన్, షేనార్, ఇలాగా ఎన్నో విషయాలు. నోవహు ఓడ టర్కీ, రష్యా బోర్డర్లో. దాని తర్వాత ఏదేన్ తోటను తడపడానికి అస్సలైన నది ఎక్కడ బయలుదేరిందో మ్యాప్లో ఉంది. దాని పేరు ఫెరటెక్. FERTEK. అక్కడి నుండి ఏదేన్ తోటకి అది ప్రయాణం చేస్తుంది. పుట్టిన చోటు టర్కీ దేశంలో 4 శాఖలు అయిపోయింది: ఫీషోన్, గిహోన్, హిద్కిలు, యూఫ్రటీస్. ఇరాక్ దేశంలో హిద్కిలు, యూఫ్రటీస్ ఏదేన్ తోటని తడుపుతున్నాయి. అక్కడి నుండి ఏదేన్ తోటలో హిద్కిలు, యూఫ్రటీస్ కలుసుకుని షట్ ఆల్ అరబ్ అనే పేరుతో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి అరేబియన్ గల్ఫ్లో కలిసిపోతుంది. ఇదిగో మ్యాప్. ప్రియమైన వారరా, బైబిల్ సత్య వేద గ్రంథము. ఇందులో ఉన్న విషయాలు ఎవరో రాసేసారు, ఏం తెలియకొనుకుంటున్నారు. ఇది ఒరిజినల్ బైబిలు, సత్యవేద గ్రంథము. ఇది సత్యము, జరిగింది, రాశారు. ఇది కథ కాదు, బైబిల్లో రాయబడిన కథలు కాదు, చరిత్ర, హిస్టరీ. అందుకని దీన్ని ఎవరు కూడా కాదన్నాక అవకాశం లేదు. నేనెవరిని? బైబిల్కి ఐ విట్నెస్. అవన్నీ చూచి వచ్చి మీకు చెప్తున్నాం. 1981 నుంచి 84 వరకు ఇరాక్లో ఉండి, ఇరాక్ నుండి టర్కీ, రష్యా ఇవన్నీ తిరుగుతూ, దాని తర్వాత 2016వ సంవత్సరంలో ఈజిప్ట్, కెనాన్, ఇస్రాయెల్ దేశము, జోర్డాన్ ఇవన్నీ తిరిగాను మళ్ళీ. కాబట్టి బైబిల్ని అనుసరించండి, సత్యదేవుడని యేసు ప్రభువుని నమ్మండి, నమ్మి బాప్టిజం పొందండి, ఎవరికి భయపడకండి. ఇది నిజం. అంతే గట్టిగా ఏమైనా వాదిస్తే నన్ను పిల్లండి, నేను వస్తాను ప్రూఫ్లు పట్టుకుని. ప్రూఫ్స్ అంటే ఎవిడెన్స్. ఈ ప్రూఫ్లు, ఎవిడెన్స్లు 1983వ సంవత్సరంలో 1993వ సంవత్సరంలో 1993వ సంవత్సరంలో విశాఖపట్నం వీసీ గారికి, ఆంధ్ర యూనివర్సిటీ వీసీ గారికి వైస్ ఛాన్సలర్ గారు నన్ను పిలిస్తే అక్కడ ప్రూవ్ చేశాను. 1993లో ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వీసీ. ఆ కాలంలో 93లో వీసీ, ఆయన పేరు గోపాలకృష్ణారెడ్డి. ఆయనకి ప్రూవ్ చేసిన విషయాలు, మనిషి ఎక్కడ పుట్టాడో, ఏ విధంగా భాషలు వచ్చాయో, ఏ విధంగా ఓడ తయారు చేయబడింది, ఏ విధంగా ఫ్లడ్స్ వచ్చాయో, ఏ విధంగా ప్రపంచంలో ఈ యొక్క జంతువులు, పక్షులు, మనుషులు కలేబరాలు దొరుకుతున్నాయో, అప్పుడు జల ప్రవాహానికి మనుషులు ఎత్తు 20 అడుగులు. ఇవన్నీ ఇప్పుడు 20 అడుగులు అస్థిపంజాలు దొరుకుతున్నాయి. బైబిల్ సత్యవేద గ్రంథము. కాబట్టి దాని తర్వాత 1996లో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ పిలిచారు నన్ను. ప్రొఫెసర్స్ అందరూ. అప్పుడు వాళ్ళకి 2 రోజులు మీటింగ్. ఇవన్నీ నిరూపిస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపడిపోయారు. అప్పుడు నాకు సర్టిఫికెట్ ఇచ్చాడు, ఇది సత్యము చెప్పాడు అని. ఎందుకు? మనం చెప్పేదానికి ఎవిడెన్స్ ఉండాలి. బైబిల్కి ఎవిడెన్స్ ఉంది, మనం చెప్పేదానికి ప్రూఫ్. బైబిల్కి ప్రూఫ్ ఉంది. ఈ రెండే బైబిల్కి జీవము. బైబిల్ ఏదో వాళ్ళ చేత వీళ్ళ చేత కథలుగా రాయబడింది కాదు, జరిగిన సంగతులు రాశారు.
అవి నేటికి ఉన్నవి పేర్లతో సహా. అదిగో మ్యాప్ వెనకాల, నా వెనకాల మ్యాప్ అదే. ఆ మ్యాప్ జీవితార్థం అయిపోద్ది. బైబిల్ ఎంత సత్యవేద గ్రంథము. ఇలాంటి ప్రూఫ్లు ప్రపంచంలో ఏ మతానికి లేవు, ఒక్క బైబిల్కే ఉన్నవి. నమ్మండి. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకం చేరడానికి యేసు నమ్మండి, నమ్మి బాప్టిజం పొందండి, పవిత్రంగా జీవించండి, ఆయన సువార్తను ప్రకటించండి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ డాడీ. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి మళ్ళా ప్రశ్నలు వచ్చినాయండి మన దగ్గరికి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. చెప్తాం. 543 ప్రశ్న. 543 ప్రశ్న. 43 ప్రశ్న. ఏంటి ప్రశ్న? ఏంటి? అంకులు వందనములు. నేను తండ్రి అయిన యేసుక్రీస్తుని అప్పగించిన ఇస్కరియోతా గురించి అడుగుచున్నాను. 2వ తెస్సలోనికీయులకు రాసిన 2వ అధ్యాయం 3వ వచనంలో నాశనపుత్రుడు బయలుపెడితేనే గాని ఆ దినము రాదు. ఏ దినము? ఇతని దృష్టిలో అంత్యకాలము. ఏ కాలము? అంత్యకాలం. అంత్యకాలము. అంత్యకాలము రావాలంటే నాశన పుత్రుడు బయలుపడాలి. అది 2వ తెస్సలోనికీయులకు 3వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ వచనం. 2వ తెస్సలోనికీయులకు రాసిన 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపెడితేనే కానీ ఆ దినము రాదు. ఎవరు? ఇతరు పాప పురుషుడు అంటే మొట్టమొదటివాడు. పరలోకం దేవుడు సృష్టించబడక ముందు శూన్యములో ఉన్నవాడు. చెప్పాం మన దీంట్లో, వీళ్ళకి అర్థం కావట్లేదు. పరలోకానికి ముందేముంది? శూన్యం. శూన్యములో దేవుడు 14 లోకాలు చేశాడు. ఎన్ని లోకాలు చేశాడు? 14 లోకాలు. అందులో మొట్టమొదటిది ఏంటి? పరలోకం. పరలోకం చేసింది ఎవరు? దేవుడు. ఆయన శూన్యములో ఉన్నప్పుడు మరి యొక్క వ్యక్తిని కనుగొన్నాడు. అతడి పేరు పాప పురుషుడు. ఏ పురుషుడు? పాప పురుషుడు. వాడు బయలుపడాలి. బయలుపడతాడు. అంటే వీళ్ళకి ఏం తెలిసింది? ఇంతకాలం బట్టి పాప పురుషుడు ఒకడు ఉన్నాడని తనకు తెలియలేదు. ఎవరికి తెలియలేదు. పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైన పౌలు జైల్లో ఉన్నప్పుడు అక్కడ తెలియజేశాడు. రామపట్నంలో మమర్తి అనే జైల్లో వేశారు. ఎవరిని? పౌల్ని. అతని సువార్త భూమి మీద పూర్తి చేశాడు. 3 సార్లు తిరిగాడు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా 3 సార్లు తిరిగిన తర్వాత అతను జైలు వేశారు రూమీలు. ఆ జైల్లో ఉండి 14 పత్రికలు రాశాడు. ఎక్కడి నుంచి? రోమా నుండి హెబ్రీల వరకు. చెప్పు. రోమా నుండి హెబ్రీ వరకు 14 పత్రికలు. నేను చెప్తాను లెక్కెట్టు. రోమీలకు రాసిన పత్రిక మొదటి 1 మొదటి కొరింథీ 2, 2 కొరింథీ 3, గలతీ 4, ఎఫెసీ 5, కొలస్సీ 6, ఫిలిప్పీలకు 7, దాని తర్వాత మొదటి తెస్సలోనికీయులకు 8, 2వ తెస్సలోనికీయులకు 9, మొదటి తిమోతి 10, 2వ తిమోతి 11, తీతుకు 12, ఫిలోమోనుకు వ్రాసిన పత్రిక 13, హెబ్రీలకు 14. అందులో 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 3వ వచనంలో నాశన పాత్రుడు అనే మాట రాశాడు. ఈ నాశన పాత్రుడు అనే మాట అక్కడ ఉపయోగించాడు. అదే మాట యేసు ప్రభు కూడా ఉపయోగించాడు. యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడ ఉపయోగించాడు? యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 12వ వచనం. అది ప్రార్థన. ఏంటి? ప్రార్థన. యేసు ప్రభు 17వ అధ్యాయంలో గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనం. 2వ వచనం చదువు. 12వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయము 17వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం. నీ కుమారుడు నిన్ను మహింపరచునట్లు నీ కుమారుని మహింపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారిని అందరినీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు నిన్నును
నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అక్కడ ఏముంది? 17:2 లేదు కదా, అది 17-12. మరి 2 అంటే ఏంటి? 2 అని మీరే అన్నారు, 2 చదవమన్నారు. ఇది 17వ అధ్యాయం మొదటి నుంచి 2వ వచనం ప్రార్థన. ఈ ప్రార్థనలో 12వ వచనం, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నా ముందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచిన గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పాత్రుడు తప్ప, అది నాశన పాత్రుడు అనగా నాశన పుత్రుడు తప్ప, నాశన పుత్రుడు అంటే నాశన పాత్రుడు. ఇది నాశన పాత్రుడు. ఇక్కడ ఈ కుర్రాడు అనుకునేది, అబ్బాయి అనుకునేది నాశన పుత్రుడు వేరు, నాశన పాత్రుడు వేరు. ఎక్కడ? 2వ తెస్సలోనికీయులకు 2:3 నాశన పాత్రుడు పాపపురుషుడు. ఇతడు పాపపురుషుడు. ఈ పాపపురుషుడు నాశనం చేస్తాడు. వాడి పేరు పాపపురుషుడు. ఇతడు పాపపురుషుడు కాదు, పాపపురుషుడు. ఇతడు స్టార్టింగ్లో ఉన్నవాడు. ఇతను ఎప్పుడున్నాడు? పరలోకము దేవుడు చేయక మునుపు శూన్యంలో. అసలు ఈ 14 లోకాలు చేసింది ఈయన చంపనాకే. ఎవరిని చంపనాకి? నాశన పుత్రుడకు పాపపురుషుడు. పురుషుడు నాశన పుత్రుడకు పాపపురుషుడు. వాడు అసలైన పాపి. ఈ ఇస్కరియోతు ఎవరు? నాశన పుత్రుడు. లోకములో అందరవలే పుట్టినవాడు, మానవుడు, ప్రవచనంలో పుట్టినవాడు. ఇతని గురించి కీర్తనలో 109లో ఉంటుంది. ఇతడు పుడతాడని ఈ యొక్క యేసుప్రభువును అప్పగించే నాశన పాత్రుడు పుడతాడని. నాశన పాత్రుడు వేరు, పాపపురుషుడు వేరు. అంటే నాశన పాత్రుడు వేరు, పాపపురుషుడు వేరు. పాపపురుషుడు, నాశన పాత్రుడు. పాపపురుషుడు అంటే పాపం తనలో ఉంది కాబట్టి, ఆ పాపాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి పాపపురుషుడు. 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 3వ వచనంలో నాశన పాత్రుడు. ఎవరత్న? నాశన పాత్రుడు. అడు పాపపురుషుడు. పాపపురుషుడు వేరు, నాశన పాత్రుడు వేరు. ఇక్కడ ఇతని గురించి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే, 1000 సంవత్సరాల్లో తెలియజేయబడింది దావీదు ద్వారా. 109వ కీర్తన చదువు కిందకి. 109వ కీర్తన 5వ వచనం నుండి, నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. ఎవరు? ఇతడు ఇస్కరియోతు యోధ గురించి ఎవరు రాశారు? దావీదు రాస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల్లో ఇతన్ని యేసు ప్రభు ఏమన్నాడు? నాశన పాత్రుడు. చదువు. కీర్తన 109వ కీర్తన 5వ వచనం, నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు, వారి మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము, అపవాది వాని కుడి ప్రక్కను నిలుచునుగాక. అది అపవాది వారి కుడి పక్కన నిలుచునుగాక ఉంది. అక్కడ ఉందండి. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం, వారు భోజనం చేయుచుండగా యేసుక్రీస్తును అప్పగించవలని సీమోను కుమారుడికి ఇస్కరియోతు యూదాకు హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. అదేగా, ఇంతకు ముందే అపవాది ఆలోచన పుట్టించి ఉండెను. అర్థమవుతుందా? అక్కడే 6వ వచనం, 6వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 6:7, 6వ అధ్యాయం 7వ వచనం. అందుకు పిలుపు వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెం పుచ్చుకుంటగైనను 200 దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ్య ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కాని ఇంత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. కాబట్టి శిష్యుల్లో యేసు ప్రభు కాలంలో ఏమీ తెలియకుండా ఏ మాట్లాడేవారు.
ఏయో మాట్లాడేవారు. కానీ అందరిలో నాశన పాత్రుడిగా పిలవబడినవాడు ఎవరు? ఇస్కరియోతు. యేసు. అతనిలో అపవాది ఆలోచన ఇంతకు ముందు ఆలోచన పుట్టించండి, ఆలోచన పుట్టించిండెను కనుక పుట్టించియుండెను గనుక. అదే 17వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి తిని. అంటే యేసుప్రభు శిష్యుల్లో యేసుప్రభు కాలంలోనే ఎన్నో ప్రశ్నలు వేశారు ఆయన శిష్యులే. ఒకసారి ఆ యొక్క బోట్లో వెళ్తున్నప్పుడు తుఫాన్ వచ్చేస్తుంది. యేసుప్రభు ఆ యొక్క బోటు యొక్క అమరం మీద పడుకుని ఉంటాడు. ఓ వర్షం పడిపోతుంది, గాలి వేస్తుంది, ఆయన లేవడం లేదు. అందరూ ఏమన్నారు? నశించిపోవచ్చున్నాము అంటే నశించిపోవచ్చు, ఇలాంటి మాటలు ఉపయోగించారు వాళ్ళు. అయితే వారిని నింబలించి తుఫాన్ ఆఫ్ చేశాడు, గాలిని ఆపాడు. అంటే యేసుప్రభు కాలంలోనే శిష్యులు అనేకమైన ప్రశ్నలు వేశారు. ఇంతకు మాట చదివాం. ఫిలిప్ ఏమంటున్నాడు? వీళ్ళందరూ తిన్నప్పటికీ మరి ఎన్ని రొట్టెలు తేగలం మనం, మీరే వరకు భోజనం పెట్టండి అంటే వాళ్ళు నమ్మలేకపోయారు. అంత భోజనం పెడతాడు. కాబట్టి యేసుప్రభు చనిపోయి సమాధి తిరిగి లేచిన తర్వాత ఒక్క శిష్యుడికి నమ్మకం లేదు ఆయన లెగుతాడని. ఎవడో నమ్మలేదు. అందుకని ఎవరో గలిలీకు వెళ్ళలేదు. నన్ను మీరు గలిలీలో చూస్తారని చెప్పాడు, వెళ్ళలేదు ఎవడను. కానీ ప్రతి శిష్యుల్లో కూడా పేతురైతే 3 సార్లు బొంకాడు. అవునా? అవును. మరి తోమ అయితే ఆయన వేళ్ళలో పక్కలో నేను చేయి పెట్టాలి, వేలు పెట్టాలని చెప్పాడు, ఆడు నమ్మలేదు. అయినప్పటికీ అందరిలో ఎవరిని ఎక్కువగా సాతాను పట్టుకున్నాడు? ఇస్కరియోతు. ఇదిగో ప్రవచనము 109వ కీర్తన 7వ వచనము 8వ వచనం 9వ వచనం భయం వేస్తుంది. చదువు. 109వ కీర్తన 7వ వచనం. వాడు విమర్శలో తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక. అదిగో దోషని తీర్పు నొందునుగాక. ఎవరి గురించి రాశాడు? ఇది ఇస్కరియోతు గురించి. నాశన పాత్రుడు. వాని ప్రార్థన పాపమగును గాక, వాని జీవిత దినములు కొద్దివగును గాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకును గాక. అదిగో యేసు ప్రభువుని పిలిచాడు సేవకి. అదొక ఉద్యోగం, సేవకు ఉద్యోగం. దానికి పరలోక రాజ్యంలో కిరీటము, సింహాసనము. ఇశ్రాయేలు 12 గోత్రాలకి తీర్పు తీర్తారు. అతని ఉద్యోగం వేరొకడు తీసుకున్నాడు. ఇప్పుడు రాశాడు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు రాశాడు. ఎవరి గురించి? ఇస్కరియోతు గురించి. ఇస్కరియోతు వేరు, నాశన పుత్రుడు పాపపురుషుడు. నాశన పాత్రుడు పాపపురుషుడు వేరు. అతనికి ఇతను లంకి పెట్టకూడదు. అంటే వీళ్ళకి ఏదో మనం చెప్పిన వాక్యం తిరిగి మనకు బోధింటున్నారు. పాపపురుషుడి సంగతి ఎవరికి తెలదు. మనం చెప్పిన తర్వాత అప్పుడు కోడు. ఈ మధ్యన గుంటూరులోంచి ఒక ఆయన, నేను రాము వంశము ఇవన్నీ చెప్పాం కదా మనం, అవి తీసుకుని మాట్లాడుతున్నాడు. అంటే అందరు వాక్యాన్ని అంతవరకు వాళ్ళకి ఈ రామ్ అనే మాట ఎక్కడ ఉందో, రాము అనే మాట ఉందో, ఎప్పుడైతే మనం రూతు గ్రంథంలో చూపించాము, యోబు గ్రంథంలో చూపించాము, ఆది కాలంలో చూపించాము, అలాగే అనేక మంది చోట్ల చూపించాము. ఇవన్నీ విని వాళ్ళు కూడా రామ అనే మాట, కృష్ణుడు అనే మాట బైబిల్లో ఉంది. కానీ అలాంటి మాటలు వీళ్ళు తీసుకుని చరిత్ర అల్లేరు తప్ప మరి ఇంకేం కాదని చెప్పాడు. జాన్ బాబని, ఎవరో గుంటూరులో జాన్ బాబని, ఆయన ఒక క్రైస్తవ నాయకుడిగా ఆయన ఉన్నాడు. అప్పుడు నాకు ఆయన వీడియో విన్నాను నేను. ఊరి మనం చెప్పిన మాటలు చెప్పాడు ఈయన. మనం చెప్పిన తర్వాత మనం ఇప్పుడు చెప్పేస్తాం 2012 నుంచి చెప్తున్నాం మనం. 2012 నుంచి. అది వీడియోకి ఎప్పుడు వచ్చింది? 2022 నుంచి వీడియో పెట్టి మళ్ళీ ఈయన చెప్పాడు. పోయిన వారం విన్నాను నేను. పోయిన వారం మనం ఎప్పుడు చెప్తున్నాం? 2012 నుంచి. ఏది? రామ అనే మాట, రాముడు అనే మాట, రాముడు అనే వంశం ఉందని అంటే. కాబట్టి
దేవుడు ఒకరి నుంచి ఒకరికి వాక్యాన్ని తెలియజేస్తాడు. కొన్ని విషయాలు వాళ్ళ తగ్గించి మనం నేర్చుకోవాలి, కొన్ని విషయాలు మన తగ్గించి వాళ్ళు నేర్చుకోవాలి. దేవుడు అందరికీ ఒక్కడికే చెప్పాడు అన్ని. దేవుని యొక్క వాక్యము అన్ని రహస్యాలు ఒక్కడికే చెప్పాడు. అది దేవుని యొక్క విధానం. వారి వారికి కెపాసిటీని బట్టి, దేవునితో వారికి సంబంధాన్ని బట్టి తెలియజేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మనం పాప పురుషుడు ఉన్నాడని చెప్పామో, ఆ పాప పురుషుడు దేవలోకంలో పరలోకంలో దేవుని యొక్క దూతల్లో 5గురిలో ఒకటైన కెరూబులో ప్రవేశించాడు. ఆ కెరూబుకి 4 ముఖాలు ఇప్పుడు చెప్పామో అతనిలో చెప్పాడు. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది, ఇప్పుడు వాక్యం మాకు అర్థమవుతుందని అంటున్నారు. అర్థమవుతుందా? కాబట్టి ఈ వ్యక్తి ప్రశ్న చేసింది ఎవరు? ఆదోని, కర్నూలు జిల్లా సంతోష్ కుమార్. పేరు సంతోష్, ఆదోని, కర్నూలు జిల్లా. ఆదోని నీవు వేసిన ప్రశ్నలో సంతోష్ ఆదోని, కర్నూలు జిల్లా. ఆదోని అన్న పట్టణం, కర్నూలు జిల్లా, సంతోష్ పేరు. అయ్యా, మీరు వేసిన ప్రశ్నలో నువ్వు అడిగే విషయంలో ఇస్కరియోతు యోధా వేరు, దాని తర్వాత నాశనపుత్రుడు పాప పురుషుడు వేరు. ఇస్కరియోతు యోధాను కూడా యేసప్పుడు నాశనపాత్రుడు అన్నాడు. వాడు అసలైన నాశనపాత్రుడు ఎవడు? పాప పురుషుడు. ఆ పహపురుషుడు పరలోకాన్ని నాశనం చేశాడు, భూలోకమంతని నాశనం చేశాడు. అంటే భూలోకమంతని నాశనం చేశాడు. కానీ ఈ నాశనపాత్రుడు ఇస్కరియోతు పరలోకాన్ని నేను నాశనం చేయలేదు. పరలోకం పుట్టినప్పుడు వీడు లేడు. ఎవడు? ఇస్కరియోతు. కానీ పహపురుషుడు ఉన్నాడు. పాప పురుషుడు పరలోకం కంటే ముందువాడు. తండ్రి అయిన దేవుడు ఈ ఎవడు? నాశనపాత్రుడైన పాప పురుషుడు, పాపానికి మొట్టమొదటి పురుషుడు. అతనిలోంచి పాపం విస్తరించింది. పాపానికి మూలకారకుడు అతడు. దేవుని సన్నిధిలో ఉన్న పరిశుద్ధమైన కెరూబులో ప్రవేశించి, ఆ కెరూబుకి 4 ముఖాలు, ఎద్దు ముఖము, గరుడ పక్షి ముఖము, సింహ ముఖము, మానవ ముఖము. అతన్ని ఇన్ఛార్జిగా పెట్టాడు దేవుడు. ఆ 4 ముఖాల్లోనే హిందువులు ఏమంటారు? బ్రహ్మ ఏమంటారు? మరి అతనికి 4 ముఖాలు, ఈ ముఖాలే అనుకున్నా కదా. అంటే బైబిల్లోని కోడ్లు తీసుకోవాలి, వాళ్ళు తీసుకున్నారు, ఇంకొకలా రాశారు. అప్పుడు దేవలోకం అంటే పరలోకంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఇన్ఛార్జ్, అతని పేరేం పేరు? అభిషేకం పొందిన కెరూబు. దేవుడు అభిషేకించాడు ఆ పని. ఏ పని కొరకు? దేవలోకం అంతా నువ్వు చూసుకో. అదొక సింహాసనము, అదొక సభాపర్వతం, మామూలుగా ఉంటుంది. ఇంకా అతనిలోకి ప్రవేశించాడు. ఎవడు? పాప పురుషుడు. ఇస్కరియోతు యోధా పాప పురుషుడు కాదు, నాశనపాత్రుడు. నాశనపాత్రుడు వేరు, పాప పురుషుడు వేరు. పాప పురుషుడు ఇప్పుడున్నాడు, పరలోకం పుట్టక ముందే ఉన్నాడు అతను. అందుకని అతను పరలోకంలో ప్రవేశించి పరలోకం నాశనం చేశాడు. అప్పుడు యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో ఓడిపోయారు. దేవుని యొక్క లోకంలో దేవునికి అతి ప్రియమైన వాడైన చతుర్ముఖి కెరూబులోనికి ప్రవేశించి ఆ కెరూబుని దేవుడి నుంచి వేరు చేసి, ఆ కెరూబుని దేవుడిగా చేసేసి పరలోకం నాశనం చేశాడు. వాడు అసలైన పాప పురుషుడు. ఇతడు నాశన పాత్రుడు. వాడు నాశనం చేశాడు. వాడు ఎప్పటి నుంచి నాశనం చేస్తున్నాడు? ఆ పాపపురుషుడు పరలోకంలో నుండి నాశనం చేస్తున్నాడు. నెక్స్ట్ దేవుడు భూలోకం చేశాడు. ఇక్కడ నాశనము తినద్దన పండు తినిపించాడు. ఎవరు చేత? అవ్వ ఆదాం చేత. అసలు అంత పవర్ఫుల్ ఏం కాదు వీడు. ఎవడు? ఇస్కరియోతు యేసు కాలంలో పుట్టినోడు.
మహాపురుషుడు పరలోకానికి ముందే ఉన్నాడు. అతను ఎలాగున్నాడు ఎవరికీ తెలియదు. ఆడున్నట్టుగా దేవుడు అతన్ని కనుగొన్నాడు. కనుగొన్నట్టుగా బైబిల్లో వాక్యం ఉంది. కాబట్టి దేవుడు చెప్తుండే పాప పురుషుడు ఉన్నాడు అని. వీడెవడు? నాశన పాత్రుడు. ఇప్పుడున్న భూమి మీద కూడా ఎవరైనా ఒక పార్టీలో ఉండి ఆ పార్టీని నాశనం చేస్తున్నాడు అనుకో, మనం ఏమంటారు? నాశనం చేస్తున్నారా, నాశన పాత్రుడా అంటారు లేదా? అంటారు. ఆడు సైతాన్ అవ్వలేడు. పాపం వచ్చి మన సైతాన్ అనొచ్చు. సాతాను వేడు, మహాపురుషుడు వేరు, నాశన పాత్రుడు వేడు. ఇతరేం చేశాయంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్ని తో ఉండి యేసు ప్రభు ఎంత నమ్మంటే అతన్ని యేసు ప్రభు ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టాడు. డబ్బు సంచి యోధాకి ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. డబ్బు సంచి ఎవరికి ఇస్తారు? నమ్మకమైన వాడు, మహానమ్మకస్తుడికి. నమ్మాడు. అతని గురించి కీర్తనలో రాయబడింది కాబట్టి వాడి ఆ విధంగా అయిపోయాడు. ఇంకా చదువు కిందకి కీర్తనలో 109వ కీర్తన 109వ కీర్తన 7వ వచనం, ఇంకా కిందకి 8వ వచనం, వాని జీవిత దినములు కొద్ది వగును గాక. అందుకు ఊరేసుకున్నాడు కదా మరి. వాడు ఉద్యోగం వేరుకుడు, వారి ఉద్యోగమును వేరొకడు తీసుకున్నాడు లేదా? అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో మత్తి అనేవాడు నియమించబడ్డాడు. మరి ఇంకేంటి ఎన్ని ఇతని గురించి రాయబడ్డాయి. మహాపురుషుడు వేరు, నాశన పాత్రుడు వేరు. నాశన పాత్రుడు అంటే యేసు శిష్యుల్లో ఇస్కరియోదాకి యేసు ప్రభు నాశన పాత్రుడు. మరి మిగతా శిష్యులు అలాంటి పేర్లు ఆయన పట్టలేదు. శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మందిలో యేసు ప్రభు నాశన పాత్రుడు ఎవరికి పేరు పెట్టాడు? ఇస్కరియోదా. ఎందుకు? అతనిలో సాతానుడు ప్రవేశించెను అంటే సాతాను ప్రవేశం. 9వ వచనం 109 కీర్తన 109వ వచనం, వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురు గాక. అంతే కదా. తర్వాత వాని భార్య విధవరాలుగును గాక. మరి వాని బిడ్డలు దేశద్రమురులే. దేవుడు నన్ను 2016లో ఇశ్రాయేల్ దేశం చూడడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ ఇసుక యోధ ఎక్కడైతే ఉరేసుకున్నాడో ఆ స్థలం చూశాను నేను. అంటే ఎక్కడ ఉరేసుకున్నాడు? ఆ స్థలం డెవలప్ చేయబడలేదు. అంటే అభివృద్ధి. ఆ స్థలము ఇప్పుడున్న ఇశ్రాయేల్ దేశానికి, ఇశ్రాయేల్ దేశంలో ఆ స్థలము ఇసుక యోధ ఉరేసుకున్న స్థలము ఇంచుమించుగా ఒక 20 అడుగుల కిందకు ఉంది. అంటే 20 అడుగుల కింద. ఎందుకు డెవలప్ చేయలేదంటే అతడు నాశన పాత్రుడు కాబట్టి ఆ స్థలం కూడా నాశనం అయిపోయింది. నాశనానికి ఈ రోజుకు చూపించున్నారు. ఇప్పుడు ఎవరన్నా ఎప్పుడైనా సరే ఇశ్రాయేల్ దేశం వెళ్తే యేసు ప్రభు సిలువ వేసిన చోటు గొల్గొతా కొండ, తన పక్క వస్తే యేసు ప్రభుని సమాధి చేసిన స్థలం, ఇంకా పక్క వస్తే గొర్రెల కాపర్లో తమ గొర్రెలను కాసుకునే స్థలం, ఇంకా పక్క వస్తే ఇసుక యోధ ఉరేసుకునే స్థలం ఉంటాయి. ఇప్పటికి ఉంది. మరి రెండోసారి నేను ఇశ్రాయేల్ దేశం వెళ్తా అంటున్నాను. నిన్ను కూడా ఏమంటున్నాను? నేను పాస్పోర్ట్ చేసుకోమంటున్నాను. ఎందుకు నువ్వు చేసుకోవటం లేదు? నాకు పాస్పోర్ట్ ఉంది, రెండోసారి వెళ్దాం అనుకుంటున్నాను. ఎవరైనా నేను రెండోసారి వెళ్ళినప్పుడు వస్తే మళ్ళా ఈ చెప్పిన విషయాలు చూపించాను కదా. నేను ఒకసారి తిరిగి వచ్చాను కదా అక్కడికి. కాబట్టి ఇశ్రాయేల్ యోధ గురించి అతను ఏమనుకుంటున్నాడంటే ఇతడే నాశన పాత్రుడు అనుకుంటున్నాడు. నాశన పాత్రుడు పేరుంది, ఇతడు మాత్రం అంత్యక్రీస్తు కాదు. ఎవరికి ఉద్దేశం ప్రకారం సంతోష్ ఆదోని కర్నూలు జిల్లాలో ఉన్న వ్యక్తి అనుకున్నట్టుగా ఇస్కరియోత అంత్యక్రీస్తు కాదు. అంత్యక్రీస్తు అంటే ఏంటి? అంత్యక్రీస్తు అనే మాటే బైబిల్లో ఉండదు. అంత్యక్రీస్తు అనే మాటే బైబిల్లో ఉండదు. క్రీస్తు విరోధి. ఇప్పుడు లాస్ట్లో వస్తాడు. ఇప్పుడు ఈ లోకం అంతమయ్యే కాలంలో వస్తాడు క్రీస్తు విరోధి. అంతమైపోయి నేనే క్రీస్తు అని చెప్పుకుంటాడు అతను. అని ఇంకా రాలేదు. ఇప్పుడు క్రీస్తు శకం ఎంతకాలం అయింది? 2025 జూన్ నెల ఇంకా రాలేదు అతను. ఇసుక యోధ పుట్టడం
జీవించడం, ఉరేసుకోవడం, చావడం అయిపోయింది. అతడు అంత్యక్రీస్తు కాదు. అతడు నాశనపాత్రుడే కదప్ప, ఎవడు కాదు. ఆకాశములో ఉన్నటువంటి లేక క్రీస్తు విరోధి కాదు, శూన్యములో ఉన్నటువంటి పాప పురుషుడు కాదు. శూన్యములో ఉన్న పాపపురుషుడు కాదు, అంత్యకాలంలో వచ్చే క్రీస్తు విరోధి కాదు, క్రీస్తు విరోధి కాదు. ఇతను ప్రత్యేకంగా పుట్టాడు, ఇతను పుడతాడని ముందే ప్రవచనము దావీదు చెప్పాడు. దాని తర్వాత చదువు 109 కీర్తన 109 కీర్తన 10వ వచనం. వాని బిడ్డలు దేశద్రిమురులై భిక్షమెత్తుకుందురుగాక, పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనం వెతుకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందురుగాక, వాని కష్టార్జితమును పరులు దోచుకుందురుగాక. వానికి కృప చూపువారు లేకపోదురు, వారికి కృప చూపువాడు లేకపోదురుగా. అంత నాశనం పొందాడు. అవన్నీ జరిగాయి, బైబిల్ రాసినాయి కాబట్టి. అతడు చనిపోయాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ఉన్నాడా లేదా? ఉన్నారు, చనిపోయాడు. ఇప్పుడు లేడు. యేసుప్రభు కాలంలోనే పుట్టాడు, ఆ కాలంలోనే యేసుని వెంబడించాడు, ఆ కాలంలోనే వచ్చాడు, ఆ కాలంతో అది పోయింది. కానీ ఇప్పుడు ఎవరు రావాలి? నాశన పాత్రుడు మహాపురుషుడు బయలుపడాలి. మహాపురుషుడు బయలుపడతాడు. అప్పుడు యేసు ప్రభు నోటి ఊపిరి చేత వాణ్ణి సంహరించి దహనం చేసేస్తాడు. చెప్పాను నేను, ఇంతకుముందు వీడియోలు చేశాను, చెప్పాను. చూడు 2 దశలు రాసిన 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత వారి నాశనము చేయను. నశించుచున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింకపోయిరు కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. కాబట్టి అసలైన నాశనపాత్రుడు అయిన పాపపురుషుడు వాడి గురించి రాయబడింది 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయము 3 నుంచి 8 వరకు. ఇతను యేసుప్రభు చేస్తాడు నోటి ఊపిరి చేత సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయ. ఎలా నాశనం చేస్తాడు? ప్రకటన గ్రంథము 18:8 వాడిని బూడి చేస్తాడు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణము దుఃఖము కరువును వచ్చును దానికి తీర్పు తీర్చున్న దేవుడిని ప్రభు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయము 8వ వచనంలో నిజమైన మహాపురుషుణ్ణి, నిజమైన నాశనపాత్రుణ్ణి నోటు ఊపిరి చేత సంహరించి చంపేసి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 18వ అధ్యాయం 8వ వచనం ప్రకారం బూడి చేస్తాడు. అలాగా యేసు శిష్యుడైన నాశనపాత్రుడైన ఇస్కరియోతు యోధాన్ని యేసు చంపాడా? మాట్లాడలేదు, చంపలేదు. వాడంతటా ఆడే ఊరేసుకున్నాడు. వాడిని ఏమైనా యేసు బూడి చేశాడా? చేయలేదు. మరి ఇంకేంటి అంటే ఇంత తెలాలి, పరిశీలన చెందా ఉంటుంది. ఇంత విడది చెప్తేనే కానీ, ఇన్నిసార్లు చెప్తేనే కానీ బుర్రహెక్కదు. ఇలాంటి ఎంతమంది ఉన్నారు? ఇంకా ఇశ్రాయేలు యోధ అంత్యకాలంలో వచ్చే పాప పురుషుడు కాదు. వాడు యేసుప్రభు కాలంలో వచ్చాడు, యేసుప్రభు కావాలనే చచ్చిపోయాడు. వాడిని యేసుప్రభు చంపలేదు, వాడు అంతటా ఆడే చనిపోయాడు, ఊరేసుకున్నాడు. మరి ఈడు అసలైన పాప పురుషుడు దేవుడు చంపాలి. పరలోకానికి ముందే ఉన్నాడు అంటే పరలోకం ముందే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ నాకు ప్రశ్న వేస్తారు, ఆ పరలోకం ముందు ఎలాగ ఉన్నాడండి? అప్పుడు అసలైన రిఫరెన్స్ చెప్పాల్సి వస్తుంది. ఇంకా చెప్పానా? ఇంకా చెప్పడం లేదు నేను, దొరికింది నాకు. ఈ పాప పురుషుణ్ణి దేవుడు ఇప్పుడు కనుగొన్నాడో శూన్యములో నాకు చెప్పేశాడు రెఫరెన్స్. బైబిల్లో ప్రతిదీ ఉంటుందయ్యా, కానీ అందరికీ దొరకదు. అంటే అందరికీ దొరకదు, ఎవరికో దొరుకుతుంది, ఎవరికో చూపించాడు దేవుడు. ఆ వ్యక్తి ద్వారా ప్రపంచం తెలుస్తుంది. ఇంకా అప్పుడు నేను అనగా అమ్మయ్య దొరికేసింది,
ఇప్పుడు చాలామంది ప్రశ్నలు వేశారు. మహాపురుషుడు ఉన్నట్టుగా దేవుడు ఇప్పుడు కనుగొన్నాడండి. కనుగొన్నాడు. ఎలా కనుగొన్నాడు అని ప్రశ్న వేస్తున్నారు. వేసి ఆగిపోయారు లేదా? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నప్పుడు ఆ రెఫరెన్స్ దొరికేసింది నాకు. రెఫరెన్స్ బైబిల్ అంతా దొరికేసింది. ఒక రోజుని విడుదల చేస్తాను. విడుదల చేస్తాను. అమ్మయ్య, అప్పుడుతో మహాపురుషుడు ఇప్పుడోడు దేవుడు ఎలా కనుగొన్నాడో అన్ని శూన్యంలో రెఫరెన్స్తో సహా చెప్పేప్పటికి అప్పుడు ప్రపంచానికి అర్థమవుతుంది. అప్పుడు అందరు బోధకులు చెప్పాలి, చర్చిల్లో చెప్తారు, పబ్లిక్ మీటింగ్లో ఆధార కొట్టేస్తారు. ఇప్పుడు మనం చెప్పే వర్తమానాలు ఎంతమంది రాసుకుని, ఎంతమంది చూసి, ఎంతమంది వాక్యం చెప్పుకుంటారు సార్. మన వర్తమానం కోసం వాళ్ళు వేచి ఉంటారు. ఏం చెప్తాడా? ఎన్నో ప్రశ్నలు మనకు వస్తాయి. మనం చెప్తాం. ఎందుకు? నాకు దేవుడు నా 15 సంవత్సరం వయసులో ఇంతవరకు ఎవరు చెప్పని, చూడని గూఢమైన రహస్యములు నేను నీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దేవుడు ఇంత వయసులో నాకు ఆ విషయాలు తెలియజేయడం మొదలుపెట్టాడు. అదిగో నా వెనకాల మ్యాప్. అది ఎవరి దగ్గర ఉంటుంది? ప్రపంచంలో ఈ మ్యాప్ ఎవరి దగ్గర ఉండదు, మన దగ్గరే ఉంటుంది. మన దగ్గర నుంచి ప్రపంచానికి చెప్పాలి, వెళ్తుంది. ఎంత మందికి పంపించాం? ఈ వేళ కూడా పంపించింది ఒక ఆయనకి. ఎవరైనా? శేఖర్. ఏ ఊరు? ఏదో ఊరుంది, శేఖర్ అంట. కర్నూలు శేఖర్ గారికి మళ్ళీ ఈ ఫోటో తీసి పంపించాను. అంటే ఎంతమంది చూస్తున్నారో, ఎంతమంది ఫోటోలు కావాలంటున్నారు, మ్యాప్ కావాలంటున్నారు. ఇస్తున్నాం. మన పని ఏంటి? ఇవ్వడమే. ఇంత కావాలి, ఈ డబ్బులు పంపించండి ఇస్తానంటున్నానేంటి? ఫ్రీ, ఉచితము. చాలామంది ఈ విషయం గ్రహించి అయ్యో ఎంత ఖర్చు అవుతుందో ఎప్పుడు చెప్తున్నారో, ఎంత వింటున్నాం అని చెప్పి కొంతమంది అప్పుడప్పుడు నా యొక్క అకౌంట్ నెంబర్ పెట్టను. దేంట్లో? ఫోన్లో అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబరు ఫోన్లో పెట్టండి. ఇదిగో స్వచ్ఛంగా సేవ చేస్తున్నాం. ఎవరైనా దీన్ని గ్రహించి దేవుని చిత్తంలో ఉన్నవాళ్ళు డబ్బులు పంపుతున్నారు. అప్పుడప్పుడు పంపుతున్నారు లేదా? ఎవరు పంపారో వాళ్ళు అనౌన్స్ చేయడం లేదు. మనం దేవుని చిత్తం అయితేనే అప్పుడు పంపుతాడు. అక్కడతో క్లోజ్. ఆ వ్యక్తిని పొగడను కూడా అంటే ఆ దేవుని చిత్తం పంపాడు, అంతే అయిపోయింది. కానీ నా అకౌంట్ నెంబరు, నా బ్యాంక్ అకౌంట్ నెంబరు అంటే వీడియోల్లో ఉండదు. మరి ఎంతమంది, చాలామంది బోధకులు వారి యొక్క సెల్ నెంబర్లు పెడుతున్నారు లేదా? అలా ఎంత డబ్బు సంపాదిస్తున్నారు. మరి మన సంగతి ఏంటి? దేవుని ఆధారపడ్డాం. దేవుడిచ్చింది ఉచితముగా పొందారు, ఉచితముగా ఇయ్యుడి చేస్తాను. కాబట్టి కర్నూలు జిల్లా అదోని సంతోష్ అని కుమారుడు వేసిన ప్రశ్న జాగ్రత్తగా చదువుసారి. అంకుల్ వందనములు. నేను తండ్రి అయిన యేసుక్రీస్తును అప్పగించిన ఇస్కరియోతు యోధా గురించి అడుగుచున్నా. 2 తెస్సలోనికీయులకు రాసిన 2:3 నాశన పుత్రుడు బయలుపెడితేనే కానీ ఆ దినము రాదు. యోహాను సువార్త 17:12 నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడూ నశింపలేదు. కాబట్టి నేను రాబోయే క్రీస్తు విరోధైన సాతాను వీడిలో నుండి బయటపడతాడని అనుకుంటున్నాను. దీని గురించి మీరు ఏమంటారు? కాబట్టి ఇస్కరియోతు ఉన్న కాలంలో యేసు ప్రభు ఉన్నాడు. అప్పుడు వాళ్ళకి సాతాను ప్రవేశించాడని యోహాను సువార్త 13:2 లేదు, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడేం ప్రవేశించాడు? ఇప్పుడు ప్రవేశించాలంటే మళ్ళీ ఎవడు రావాలి? క్రీస్తు విరోధి రావాలి. ఇస్కరియోతు క్రీస్తు విరోధి కాదు. క్రీస్తు విరోధి ఎప్పుడు వస్తాడు? అంత్యకాలంలో. ఇంకా వాడుకొని చూస్తున్నాం. ఈ మధ్యనే మరి ఇశ్రాయేలీలు ప్రధాన యాజకుడిని అభిషేకించారు. సెల్ల చూస్తున్నాం. ప్రధాన యాజకుడిని అభిషేకించాడు. ఇదిగో బలేయాలంటే ఎర్ర పెయ్యని బలేయాలంటే ప్రధాన యాజకుడు కావాలి. ప్రధాన యాజకుడు ఎప్పుడు పోయడానికి? యేసు క్రీస్తు ప్రభు కావాలని ఇద్దరున్న ప్రధాన యాజకులు. ఎవరిద్దరు? అన్న కైప. అక్కడతో అయిపోయింది. అది అక్కడతో ఇద్దరు ఆ వంశంలో ఉన్న వాళ్ళని తీసేయారంట. 2000 సంవత్సరాలు అయిపోయింది అప్పుడే. మరి ఎలాగ బతుకున్నాడు ఆ వంశంలో ఉన్నాడు? ఒక ముసలోని ఒకటి కిరీటం పెట్టి వాడికి డ్రెస్ వేసి, అహరోని వేసుకున్నంత డ్రెస్ వేసుకోలేడు. అహరోన్ డ్రెస్లో 12 రత్నాలు.
వీడిగా మొత్తం ఇంకా కానీ ఉన్నాయి. అంత్యకాలంలో యేసు రాకడ కాలంలో నాశన పాత్రుడు బయలుపడతాడు. వాడే పాప పురుషుడు. వాడిని చంపేస్తాడు నోటి ఊపిరి చేత. అంతేగాని ఇస్కరియోత యోధ కాదు. ఇస్కరియోత పుట్టడం, యేసుని వెంబడించడం, సాతాను వాళ్ళకి ప్రవేశించడం, యేసుని ఇష్టమైన తోటలో అప్పగించాడు లేదా? అప్పగించిన తర్వాత కళ్ళు తెరిచాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం చదివితే నువ్వు మొదటి 2-3 వచనాల్లో వచ్చాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చి, నేను ఆ నీతిమంతుని అప్పగించాను, ఇదిగో మీరు ఈ డబ్బులు తీసేసుకుని ఆయన నాకు ఇచ్చింది అంటున్నాడు. కొత్తలాగా నీ డబ్బులు పట్టుకెళ్ళిపోయావు, నీ గొడవ నువ్వు చూసుకోమన్నారు. అప్పుడు ఆ యొక్క వెండి నాణ్యాలు చెప్పు దేవాలయంలో ఇసిరేస్తాడు దానిలో వెళ్ళి ఉరిపోటు పెట్టుకుని చచ్చిపోయాడు. ఉందా? అక్కడ ఉంటది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో కూడా ఉంటది. ఉందా? కాబట్టి అంత్యకాలంలో యేసుక్రీస్తు ప్రభువు చంపే నాశన పాత్రుడు వేరు. ఆ నాశన పాత్రుడి పేరు ఎవరు? పాప పురుషుడు. వీడెవడు? క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల క్రితము దావీదు ప్రవచనంలో 109వ కీర్తన 5 నుంచి కిందకు వస్తా ఉంటే, వాడు పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయిపోతారు, భార్య విధవరాలు అయిపోతారు, వాడు ఉద్యోగం వేడు తీసుకున్నాను. ఇవన్నీ ఉన్నది ఎవరి గురించి? ఇతను యేసు ప్రభు కాలంలోనే, ఇంకా యేసు ప్రభు సిలువ వేయబడక మునిపే చచ్చిపోయాడు. యేసు ప్రభు ముందు చచ్చిపోయాడా? సిలువలో ఇస్కరియోత చచ్చిపోయాడా? చనిపోయాడు. ముందు చచ్చిపోయాడు. అతను ఉరేసుకుని చచ్చిపోయాడు. యేసు ప్రభు ఉరేసుకుంటే ఒక క్షణంలో చచ్చిపోతాడు. సిలువెత్తే 6 hours, ఎన్ని అవర్స్? 6 గంటలు. మరి 6 గంటలు చంపడాడు యేసు ప్రభు. ఈ విషయం ఎవరు తెలుసుకోవాలి? సంతోష్ ఆదోని, కర్నూలు జిల్లా. ఇలాంటి డౌట్లు ఎంతమందికి ఉన్నాయో వారందరూ తెలుసుకోవాలి. ఇక్కడితో ఈ వీడియో పూర్తి చేస్తున్నాం.